పాలకూర పచ్చెనగపప్పు కూర తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పాలకూర అండి, శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. నైట్ నానబెట్టిన పచ్చెనగపప్పు, జీలకర్ర, కారం, ఉప్పు, ఉల్లిపాయ, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా నూనె అండి. చాలా సింపుల్ కర్రీ అండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. పెనం వేడయ్యేలోపు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా నూనె అండి, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇది కొంచెం త్వరగా వేయించాలి. కొద్దిగా ఉప్పు అండి, పాలకూరలో ఉప్పు ఉంటుంది, చాలా తక్కువ వేసుకోవాలి. నానబెట్టిన పచ్చెనగపప్పు, కొద్దిగా వాటర్ అండి ఉడకడానికి, కొంచెం కారం, కొద్దిగా ధనియాల పొడి అండి, పప్పు లైట్గా ఉడికితే సరిపోతుందండి, ఎక్కువ ఉడికే అవసరం లేదు. పాలకూర, నేను పప్పు పాలకూర పలుసుగా కాకుండా ఎలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆకుకూర వేసినాక బాగా కలపాలండి. మనం ఇలా కలిపిలోకి ఆకుకూర ఉడికిపోతుంది. కాసేపు మూత పెట్టేయాలి. శనగపప్పు ఫ్రై రెడీ అయిపోయిందండి. పాలకూర, శనగపప్పు, కొద్ది పచ్చి కొబ్బరి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది పొడి పొడిలాడుతుంటేనే బాగుంటుందండి, నీరు ఉండకూడదు. చాలా